హాయ్ అండి, అందరికీ నమస్కారం. టీఎస్ఎస్పీటీసీఎల్ జేఏసీఓ పోస్టులకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి క్యాండిడేట్స్ని పిలిచారు కదా. ఎక్కడ ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది అండ్ ఏ సర్టిఫికేషన్స్ మనం తీసుకొని వెళ్ళాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఎక్కడ మనకి ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి లింక్ కోసం. అండ్ ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మే 23 నుండి మే 28 వరకు జరుగుతుందండి. అండ్ ఇది 2 స్లాట్స్లో జరుగుతుంది. మార్నింగ్ ఒక స్లాట్లో అండ్ ఆఫ్టర్నూన్ ఒక స్లాట్లో. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీఎస్ఎస్పీటీసీఎల్ జీటీఎస్ కాలనీలో కళ్యాణ్ నగర్ యూసుఫ్గూడ హైదరాబాద్లో జరుగుతుంది. మీది ఏ రోజు అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉందో ఆ డేట్ ప్రకారం మీరు ఈ ప్లేస్కి వచ్చి సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. ఇప్పుడు మనం ఏ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం అన్నది చూద్దామండి. ఇక్కడ క్లియర్గా మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ అంటున్నారు. సో మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంటేషన్ వచ్చేసి మన 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, సెకండ్ డాక్యుమెంటేషన్ వచ్చేసి మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ విత్ మార్క్స్ అంటున్నారు. సో మెమోరాండం ఉంటుంది కదండి, అది తీసుకొని వెళ్ళాలి. అండ్ థర్డ్ వచ్చేసి పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేషన్. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండి. సో బేస్డ్ ఆన్ ఆర్ కమ్యూనిటీ మనం ఈ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇది బీసీ వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ దెన్ ఇది ఫామ్ 7Bలో ఉండాలి. సో నేను ఇక్కడ ఒక ఫామ్ 7B ఫార్మాట్ అయితే పెడతాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా ఈ నాన్ క్రీమీ లేయర్ 7B ఫార్మాట్లో కనిపిస్తుందని చెప్పి. నేను ఆన్ ద స్క్రీన్ మీకు పెట్టున్నాను ఇక్కడ, ఒకసారి మీరు అది క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఫిఫ్త్ డాక్యుమెంట్ వచ్చేసి స్కూల్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అండి. ఎవరైతే రెగ్యులర్గా క్లాస్ 1 నుండి క్లాస్ 7 వరకు స్కూల్కి వెళ్ళారో వాళ్ళకి డెఫినెట్గా మనకి స్కూల్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ బోనోఫైడ్ సర్టిఫికేషన్స్ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ 7th వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. ఇన్ కేస్ ఒకవేళ రెగ్యులర్ స్టడీ చేయలేదు, ఇంట్లో నుండే స్టడీ అయింది, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అక్కడ. అండ్ 7th డాక్యుమెంట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిలేటెడ్ సర్టిఫికేషన్ అండి. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ 8th డాక్యుమెంట్ వచ్చేసి మనము రిటర్న్ టెస్ట్ అప్పుడు ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఉంటాము. అండ్ దెన్ సిపిటీకి కూడా మొన్న April 24th ఒక హాల్ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకొని ఉంటాము. 2 హాల్ టికెట్స్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుందండి, హార్డ్ కాపీస్, అవి 2 ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ 9th వచ్చేసి ఇది రిలేటెడ్ టు పిహెచ్ వాళ్ళకండి. సో దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుందండి. అండ్ 10th వచ్చేసి ఇక్కడ ఎనీ అదర్ సర్టిఫికేట్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్ అన్నారు. సో మై సజెషన్ ఇస్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళండి. అండ్ దెన్ వాటన్నిటిది కూడా 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్ వాళ్ళు అడిగినా కూడా మన దగ్గర ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది. సో జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి మీ దగ్గర ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో. అండ్ దెన్ ఇవైతే మెయిన్ డాక్యుమెంట్స్ అండి. నేను నోటిఫికేషన్లో కూడా చూశాను, నోటిఫికేషన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు అక్కడ. బట్ ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండీ పెట్టుకోండి మీరు. అండ్ లాస్ట్లో మనకి 11th వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్నారండి, 2 తీసుకొని రమ్మని చెప్పారు. సో అవి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ సిన్స్ ఇట్ ఈస్ మనవి ఒరిజినల్ సర్టిఫికేషన్స్ కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టేసుకోండి. బై ద టైమ్ May 23 వరకు ఎవ్రీథింగ్ మన చేతిలో రెడీగా ఉంటుంది. Congratulations to all of you. Happy for you, Andy. Thank you.